అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆరాధనలో కూడి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు తెలుపుతున్నానండి. మరి యేసు నామములో అందరికీ సమాధానం కలుగును గాక. ఈ దినమంతా కూడా దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి తన కృపలో భద్రపరిచి ఈ యొక్క సాయంకాల సమయం మనకిచ్చి ఆయన స్తుతించుటకు ఆయన స్వరం వింటున్నటకు మనకిచ్చిన యొక్క సమయాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిద్దాము. దేవునికి మహిమ కలుగును గాక. మరి స్టార్టింగ్ ప్రార్థనతో మనం ఈ యొక్క ఆరాధన స్టార్ట్ చేద్దాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు 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 మహాగణుడవు సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడమైన యేసయ్య జీవం కలిగిన తండ్రి నీ సాయంత్రం సమయంలో ప్రభ మేమందరం మీ యొక్క సన్నిధిలో చేరుటకు ప్రభావం ఇచ్చిన సమయం కొరకై ప్రభ కృప కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభ తండ్రి రాని బిడ్డలందరినీ ప్రభ నడిపించండి. ఇంకా ఎంతమంది రావాలని ఆశగా ఉన్నారో ప్రభ వారందరూ కూడా మీరు అవకాశం దయచేయండి. ప్రభ టెక్నాలజీని ప్రభ నేర్చుకుంటూ సహాయం చేయండి. నా విమోచకుడవు నా సజీవుడవు దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నన్ను పోషించే నా పోషకుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అన్ని నామముల కంటే ఘనమైన నామం పై నామం యేసు నామంలో ప్రభ మాకిచ్చిన రక్షణను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభ నా తండ్రి ఈ రాత్రి కాల సమయం మందు నీకు వాక్యం ద్వారా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి నాయన. ప్రభ నా తండ్రి మేము నీ యొక్క వాక్యం గాయకొనుటకు ప్రభ గ్రహించిన మనసును దయచేయండి. ఏసేన తండ్రి జీవముల దేవుడో ప్రభ నీ యొక్క జీవపు మాటలు వినుటకు ప్రభ ప్రతి ఒక్క బిడ్డ ఆయతపడినట్టు ప్రతి ఒక్కరు మీరు సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. నీ యొక్క పాద సన్నిధిలో చేరి ప్రభ నా తండ్రి నేను కనిపెట్టుకొని ప్రభ నీకు కృపకై వేచి ఉండే ప్రభ ఇక భాగ్యం మాకు అందరికి ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభ నా తండ్రి ఇంత మంచి సమయంలో ప్రభ నా తండ్రి మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మా విశ్వాసంలో మమ్మల్ని స్థిరపరచండి. అంత్యం వరకు కొనసాగుటకు ప్రభ కావాల్సిన నా తండ్రి జ్ఞానం మాకు దయచేయండి, వివేచన మాకు అనుగ్రహించండి నాయన. ప్రభ నా తండ్రి బైబిల్లోని ప్రతి మర్మంలో ప్రభ మాకు తెలియచేయండి. ఏసే నా తండ్రి మేము చదువుతుండగా ప్రభ మాతో మీరు మాట్లాడుతున్న దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి నా తండ్రి. ఎంతో మందికి లేని అవకాశం మాకు ఇచ్చిన ప్రభ అనేకులు ప్రభ ఇక వాక్యం వినుటకు ప్రభ కృప చూపించండి నా తండ్రి. వాక్యం ద్వారా నా తండ్రి వారి యొక్క విశ్వాసంలో బలపడినట్టు ప్రభ మీరు కృప చూపించండి. ప్రభ ప్రతి కార్యంలో మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుంటూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ ఏం ఆడదా? హలో పాడండి సిస్టర్. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. వ్యాధుల్లో నన్ను ముట్టినా, బాధల్లో నన్ను చుట్టినా, వ్యాధుల్లో నన్ను ముట్టినా, బాధల్లో నన్ను చుట్టినా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా.
అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. నేను నిన్ను నమ్ముకుంటేనే నీవు భయపడకంటివే. నేను నిన్ను నమ్ముకుంటేనే నీవు భయపడకంటివే. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో ఉన్న దిలీప్ బ్రదర్ వాక్యం షేర్ చేస్తారు. దిలీప్ బ్రదర్, ప్రైజ్ లార్డ్, మీరు వాక్యం షేర్ చేసుకో. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామం పట్ల నా హృదయపూర్వక వందనములు, శుభములు. ఈ యొక్క ప్రేయర్ మీటింగ్ లో జాయిన్ అయిన మీ అందరికీ తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వప్న సిస్టర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే ఈ మంత్ యొక్క షీట్ లో నా పేరు పెట్టిన చంద్రశేఖరరావు అన్న గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృపా కనికరం గల తండ్రి, నీకు వందనములు. జీవం కలిగిన దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువ. తండ్రి, ఈ గడిచిన కాలం అంతా దేవ, ఈ దినం వరకు నాయన, ఈ క్షణం వరకు ప్రభువ, నీ కృపలో దేవ మమ్మల్ని కాచి కాపాడి అయ్యా, మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టి అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవ నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చిన విధానాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి, మేము ఎన్నిక లేని వారం ప్రభువా అయ్యా, మేము పాపులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా అయ్యా, నశించిపోయే వారిగా మేము ఉండగా ప్రభువా, అలాంటి మమ్మల్ని ప్రేమించిన అయినా మీరు మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని మిమ్మల్ని మీరు రిక్తునిగా చేసుకొని ఏ మాత్రము యోగ్యత లేని వారము, అర్హత లేని వారం, ఎందుకంటే ఏ భేదము లేదు నాయన, మేము అందరం కూడా నాయన తండ్రి పాపము చేసిన వారమే. నీవు అనుగ్రహించే మహిమను పొందలేని వారిగా ఉంటుండగా మా పాపముల చేత నాయన, మా అపరాధముల చేత నాయన మేము చచ్చిన వారమై ఉన్నప్పుడు నాయన, ఈ లోకములోనికి నాయన నశించిపోతున్న మమ్మల్ని నాయన వెతకి రక్షించుటకు నాయన, మాకు రక్షకుడుగా నాయన తండ్రి, మా పాపముల నుండి మమ్మల్ని విడిపించడానికి నాయన, మా విమోచకుడుగా నాయన ఈ లోకంలోనికి వచ్చి ఆ కలవరి సిలువలో తండ్రి మా పాపములన్నీ నాయన ఆ సిలువ ఆ మ్రాను నాయన మీ భుజముల మీద మోసి నాయన తండ్రి, ఆ కలవరి సిలువలో మీరు ఎంతగానో బాధ అనుభవించినారు, ఎంతగానో శ్రమ అనుభవించినారు, ఎన్నో నిందలు అవమానాలన్నిటినీ భరించి ఓర్చుకొని సహించి ఆనందించి నాయన నీ కృపచేత నాయన మమ్మల్ని రక్షించుకున్నందుకు విలువలేని మాకు నాయన నీ యొక్క రక్తమును నాయన క్రయధనముగా పెట్టి విలువ పెట్టి నాయన తండ్రి మమ్మల్ని మీ సొత్తుగా మార్చుకున్నందుకు మా శరీరములను ప్రభువ నీ ఆలయములాగా, నీ మందిరములాగా, నీ నివాస స్థలములుగా నాయన మమ్మల్ని చేర్చుకున్నందుకు ఆత్మ సంబంధమైన మందిరము వలె నాయన మమ్మల్ని కట్టినందుకు దేవా నీకు ఈ దినం నాయన తండ్రి ఈ రాత్రికాల సమయం ప్రభువ నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఒకప్పుడు నాయన మేము దాస్యంలో ఉన్నవారు ప్రభువ, ఇప్పుడు మమ్మల్ని దత్తపుత్రులుగా చేసినవయ్యా, మాకు పరలోకమందు పౌరస్థితిని ఇచ్చినవయ్యా తండ్రి. అవునయ్యా ప్రభువ, ఒకప్పుడు అపవాది చెరలో ఉన్న వాళ్ళం, బలహీనతలో ఉన్న వాళ్ళము తండ్రి, సాతాను యొక్క నాయన తండ్రి సాతాను యొక్క విధానంలో ఉన్న వాళ్ళమే ప్రభువ. అలాంటి చీకటిలో ఉన్న నాయన మా మీదకి నీ వెలుగు వచ్చింది అయ్యా. ఆ వెలుగులోనికి మమ్మల్ని పిలిచి నాయన మమ్మల్ని రాజులైన యాజక సమూహముగా నాయన మార్చుకున్నందుకు అంతరంగమందు దేవ మమ్మల్ని యూదులుగాను నాయన
తండ్రి పరిశుద్ధులుగాను నాయన తండ్రి మమ్మల్ని చేర్చుకున్నందుకు దేవా నీకు స్తోత్రములు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువ. ఇదిగో నాయన ఈ రాత్రికాల సమయంలో ప్రభువ ఈ రీతిగా నీ సన్నిధిలో నాయన ఈ దినం నాయన నేను నిలబడి నీ యొక్క పక్షమున నేనుండి వాక్యము చెబుతానని నేను అనుకోలేదు ప్రభువ. కానీ తండ్రి ఇది నీ కృప వల్లనే తండ్రి ఈ దినం నాయన ఆ వాక్యము శరీరధారిగా కృపాసక్త సంపన్నుడు మన మధ్యలో నివసించినట్టు ఈ రోజు చెప్పబడే ఈ వాక్యములో మీరున్నారు. ఎక్కడ 2-3 కూడి నా నామంలో ఉందరో అక్కడ వారి మధ్య నేను ఉంటానన్నావు దేవా. మా మధ్యలో నువ్వు ఉన్నావని మేము నమ్ముచున్నామయ్యా. కాబట్టి తండ్రి మాతో మాట్లాడండి, మాలో పాపం ఉంటే చూపించండి అయ్యా. దేని విషయంలో ప్రభువ మీకు ఇంకా మేము అంగీకారంగా ఉండలేకపోతున్నాము, దేని విషయంలో నాయన మా క్రియలు ఇంకా నాయన తండ్రి మీకు అంగీకారంగా లేకుండా ఉన్నాయో, దేని విషయంలోనైనా మేము ఇంకా తండ్రి ఆజ్ఞ అతిక్రమించి పాపం చేస్తున్నామో తండ్రి మా బలహీనతలు చూపించండి అయ్యా, మా లోపాలు చూపించండి అయ్యా. దేని విషయంలో ప్రభా మేము ఇంకా తగ్గిపోతున్నామో తండ్రి మాకు చూపించండి అయ్యా. మాలో ఉన్న కఠినతనము తొలగించండి, వినగలిగిన చెవులు మాకు దయచేయండి, గ్రహించగలిగిన మనస్సు మాకు దయచేసి మనసు తిప్పుకొని నీ వలన తండ్రి స్వస్థత పొందినట్లు నాయన ఈ దినం మాకు కృప చూపించమని కనికరించమని ప్రార్థిస్తూ నా స్వనీతిని నేను స్థాపించుకోకుండా, నా స్వబుద్ధిని ఎక్కడ కూడా నేను ఆధారం చేసుకోకుండా ఏవి నీ దగ్గర నేను నేర్చుకున్నాను, ఏవిని మీరు నాకు తెలియజేయమని ప్రేరేపించారు, ఏ విషయములు అయితే నాకు బోధించమని మీరు సెలవిచ్చారో ప్రభా ఆ వాగ్దానములు ఆ వాక్యములు ఇక్కడ నీ ఎదుటనైనా నీ ప్రియుల ఎదుట నేను ప్రకటించులాగున తండ్రి నీ యొక్క ఆత్మ నడిపింపు, నీ యొక్క ఆత్మ సహాయము నాకు దయచేయండి. నా స్వనీతిని స్థాపించుకోకుండా, నా స్వబుద్ధిని నేను ఆధారం చేసుకోకుండా దేవా ఇదిగో నాయన నా ప్రవర్తన అంతటి యందునైనా నీ అధికారమునైనా నన్ను నేను అప్పజెప్పుకుంటున్నానయ్యా. నా స్వకీయ మహిమను వెతుక్కోకుండా ప్రభువ మిమ్మల్ని మహిమపరచులాగున తండ్రి ఈ రాత్రికాల సమయంలోనైనా తండ్రి నువ్వు ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి ప్రభువ నిన్ను మహిమపరచులాగున నాయన తండ్రి నాకు కృప చూపించండి, సహాయపడండి. నీ ఆత్మ నడిపింపు ఇక్కడ దయచేసి తండ్రి నీ యొక్క ఆత్మ కార్యం ఇక్కడ జరిగించమని ప్రార్థిస్తూ నన్ను నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో దేవ నీకు ప్రార్థించిన ఆయన తండ్రి నిన్ను అడిగి వేడుకుంటున్నాను ప్రభువా, ఆమేన్. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం మనం ఈరోజు ధ్యానిస్తున్న అంశం యొక్క ఈ వాక్యము మూల వాక్యము. కాబట్టి ఇక్కడ ఏం రాయబడిందంటే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఆయన యందు నిలిచియుండు వాడెవడును, ఇది కాదు, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము 9వ వచనము 10వ వచనము ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. కాబట్టి ఈ 3 వాక్యాలను ఉద్దేశించి దేవుడు నాకు ఏ వాక్యం అయితే తెలియజేసిండో, ఏ వాక్యం అయితే దేవుడు ఇక్కడ మీ ఎదుట ఆయన ప్రకటించమన్నాడో ఆ వాక్యములనే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము అంటే దాని అర్థం ఏంది? చెప్పుతున్న నేనైనా వింటున్న వారు ఎవరైనా ఈ వాక్యాన్ని ధ్యానించే వాళ్ళు, ఈ వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు, అలాగే ఈ వాక్యము వింటున్న వారందరి గురించి దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము పాపము లేని వారము అని చెప్పుకొనిన ఎడల అంటే మనలో, చెబుతున్న నాలో, వింటున్న మీలో, చూడండి ఎవరిలోనైనా కానీ నాలో ఎలాంటి పాపము లేదు. కాబట్టి అసలు పాపము అంటే ఏంది?
చూడండి, పాపము అంటే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో ఏముందంటే, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే పాపము అంటే ఆజ్ఞను అతిక్రమించడము. దేవుని మాట విని మనము దేవునికి లోపడకుండా దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం జీవించకుండా, దేవుడు మనకు సెలవిచ్చిన ఆజ్ఞలను తెలుసుకొని కూడా మనము అతిక్రమించి జీవించినప్పుడు అది పాపము కింద పరిగణించబడుతుంది. కాబట్టి మాట వినకపోవడము, ఆజ్ఞను అతిక్రమించడము పాపం. కాబట్టి ఎందుకు యోహాను ఈ మాట చెప్తున్నాడంటే, ఈరోజు మన జీవితాన్ని బట్టి, మనలను బట్టి ఈరోజు మనము పరిశీలించుకోవడానికి, ఈరోజు నా జీవితంలో నేను ఎంతవరకు దేవుని మాటకు నేను విధేయత చూపిస్తున్నాను, ఎంత మట్టుకు దేవుని ఆజ్ఞలను నేను గైకొంటున్నాను, దేవుడు నాకు సెలవిచ్చిన ప్రకారము నేను సమస్తము దేవుని పట్ల జరిగించగలుగుతున్నాను. ఏ దేవుడైతే ఏవి నన్ను ఈ లోకములో నువ్వు ఉన్నప్పుడు చేయకూడదు, అవి ఎంతవరకు నేను చేయకుండా ఉండగలుగుతున్నాను అనేది గ్రహించుకున్నప్పుడు మనలో పాపం కనిపిస్తుంది. అప్పుడు మనం పాపము లేని వారము అని చెప్పుకొనిన ఎడల ఎవరు జీవితంలో ఎవరు మోసపోతున్నారు? పాపము లేని వారమని చెప్పుకొనిన వాళ్ళే వారిని వారు మోసపరుచుకుంటున్నారు. ఈరోజు లోకంలో ఇదే జరుగుతుంది. ఈరోజు మనుషులందరి దగ్గర ఇదే జరుగుతుంది. నాలో ఎలాంటి పాపము లేదు కాబట్టి నేను ప్రభువుకి అంగీకారముగా ఉన్నాను అని మనుషులు ఏం చేసుకుంటున్నారు? వారిని వారు ఎన్నికైన వారిగా ఎంచుకుంటున్నారు. కాబట్టి ఎప్పుడైతే మనలో పాపము లేదు అని చెప్పుకుంటే ఏమవుతుంది? మనలో సత్యము లేదంట. చూడండి, ఈ వాక్యము అర్థం కావాలంటే మనం కొన్ని చూడాలా. అప్పుడు ఈ వాక్యము మరలా మనం చివరికి వచ్చినప్పుడు ఈ వాక్యాలన్నీ చూసినప్పుడు, ఈ దేవుని సాక్ష్యాలు మనం విన్నప్పుడు, బైబిల్లో ఎవరు అలా ఉన్నారు అని తెలుసుకున్నప్పుడు ఈరోజు మన మనోనేత్రాలు కూడా విప్పబడాలా, మన హృదయాలు కూడా తెరవబడాలా. అప్పుడే వాక్యానికి లోబడతాము. లేకపోతే వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరుచుకోకుండా విని వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండమన్నాడు యోహాన్. కాబట్టి వినే దాని వల్ల విశ్వాసము కలుగుతుంది. కానీ ఆ విశ్వాసము క్రియలు లేనిదైతే అట్టి విశ్వాసం అతన్ని రక్షించలేదు. ఈరోజు దేవుని గురించి నువ్వు వింటున్నావు, దేవుని పట్ల నీకు విశ్వాసం కలుగుతుంది, దేవుని పట్ల నీకు నమ్మకం కలుగుతుంది. కానీ ఆ విన్న వాక్యము నీ జీవితంలో నువ్వు పాటించినప్పుడు నీలో సత్క్రియలు వస్తాయి. అప్పుడు ఆ సత్క్రియలను బట్టి, ఆ క్రియలను బట్టే ఒకానొక దినము దేవుని ఎదుట నువ్వు దోషిగానో నిర్దోషిగానో నిలబడతావు. కాబట్టి వింటున్న మనము ఎంత మట్టుకు దేవునికి ఆ వాక్యానికి లోబడగలుగుతున్నాము, ఎంత మట్టుకు ఆ వాక్యానికి విధేయత చూపిస్తున్నాము, ఎంత మట్టుకు ఆ వాక్యాన్ని మన జీవితాన్ని బట్టి పరిశీలించుకొని మనము మార్పు చెందగలుగుతున్నామో లేమో మనల్ని మనమే పరిశీలించుకోవాలా, మనల్ని మనమే విమర్శించుకోవాలా. ఆనాడు చూడండి, వీళ్ళు మోసపరుచుకోవడము నాలో పాపం లేదనే దానికి చూడండి, న్యాయాధిపతులు సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఇశ్రాయేలీలు ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళారు? ఫిలిస్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఎప్పుడైతే ఈ ఇశ్రాయేలీలు ఫిలిస్తీయుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధములో 4,000 మంది చనిపోయి ఈ ఇశ్రాయేలీలు ఫిలిస్తీయుల చేతిలో ఓడిపోతారు. ఎప్పుడైతే ఫిలిస్తీయుల చేతిలో ఓడిపోయిన ఇశ్రాయేలీలందరూ మరలా తమ డేరాల దగ్గరకు వచ్చి అక్కడున్న ఇశ్రాయేలీలు ఆ పెద్దలందరూ కూడి ఎందుకు యెహోవా మనలను ఓడించెను అని వాళ్ళు ఆలోచించి ఏం చేశారు? నిబంధన మందసము
మనము తెప్పించుకుందాము. ఈ నిబంధన మందస్తము మనతో ఉంటే మనము మన శత్రువుల మీద విజయం పొందొచ్చు. ఎందుకంటే ఈ నిబంధన మందస్థం అంటే దేవుడే కాబట్టి ఇప్పుడు దేవుడు దండులోనికి వచ్చినప్పుడు ఆయనను ఎవరు ఓడించగలరు అని వాళ్ళు ఆలోచించి ఏం చేశారు, మరలా ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళినప్పుడు సుమారు చూడండి 30,000 మంది చనిపోయారు. నిబంధన మందస్థం ఉంది కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవుడు మన పక్షాన ఉన్నాడు అని వీళ్ళు తలంచుకొని వాళ్ళు దేవుడు ఎందుకు మనలను ఓడించిండు, మనలో దేవునికి విరోధమైన పాపం ఉందేమో, దేవునికి విరోధమైన క్రియలు మనలో ఉన్నాయేమో, దేవునికి ఇష్టానుసారముగా మనం చేయలేదేమో అని దేవుని సన్నిధిలో ఉండి దేవుని దగ్గర మొరపెట్టకుండా వీళ్ళు ఏం చేశారు, మనలో ఎలాంటి పాపము లేదు కాబట్టి అని ఎక్కడ కూడా దేవుని దగ్గర వారి పాపాలు ఒప్పుకోకుండా ఆ నిబంధన మందస్థము మన దండులో ఉంటే, ఆ నిబంధన మందస్థము మనతో ఉంటే దేవుడు మనతో ఉన్నట్టు అని తలంచుకొని మరలా యుద్ధానికి పోయినప్పుడు 30,000 మంది చనిపోయారు. ఎందుకు ఈ మాట చెప్పబడుతుందంటే ఈరోజు ఆనాడున్న ఇశ్రాయేలీలు ఈనాడు ఉన్నారు. ఎందుకంటే ఆనాడు ఆ తరంలో వాళ్ళు అలానే మోసపోయినారు. అప్పుడు 20 సంవత్సరాలు వాళ్ళు దుఃఖపడుతున్నారు. అంటే వారిలో పాపం ఏంది, ఎందు నిమిత్తము మేము ఈ ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోతున్నాము, ఎందుకు దేవుడు మనలను ఈ ఫిలిస్తీన్ల చేతిలో ఓడిస్తున్నాడు, దానికి హేతువేంది, దానికి కారణం ఏంది అని దేవుని దగ్గర వీళ్ళు విచారించకుండా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా ఏమైంది, 20 సంవత్సరాలు దుఃఖపడుతున్నారు. అప్పుడు దేవుడు ఏం చేసిండు, సమూయేలు అనే ప్రవక్తని పంపించి ఆనాడున్న ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. ఈనాడున్న ఈ వాక్యం వింటున్న నీతో చెబుతున్న నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల, అంటే వాళ్ళు దేవుని నిబంధన మందస్తము మనతో ఉంది, మనం దేవునితో ఉన్నాం అనుకున్నాము కానీ మన హృదయములు దేవునికి అంగీకారముగా లేవు అన్న సత్యాన్ని మర్చిపోయినారు. అందుకు దేవుడు తన ప్రవక్తను పంపించి చెప్తున్నాడు, మీ పూర్ణ హృదయముతో మీరేం చేయాలంట, దేవుని వైపు మల్లుకోవాలా. ఈరోజు మన జీవితాలు చెప్పండి, దేవుని కంటే ఎక్కువగా మనం సుఖానుభవాలు ప్రేమించే వారిగా లేమా? పైకి భక్తి గలవారమై ఉన్నాం కానీ మన లోపల శక్తి ఉందా, మనలో దేవుని యొక్క ప్రభావం ఉందా? చూడండి, ఈరోజు దేవుడు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నంటే, నాకన్నా మీరు ఎక్కువగా దేనిని ప్రేమించినను మీరు నాకు పాత్రులు కారు. ఈరోజు దేవుని కన్నా ఎక్కువగా మనం ప్రేమించట్లేదా? మన భార్యను ప్రేమించట్లేదా? మన బిడ్డలను ప్రేమించట్లేదా? ధనాన్ని ప్రేమించట్లేదా? అంటే దాని అర్థం ఏంది, నీ హృదయము ప్రభుకి దగ్గరగా లేదు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, మీ హృదయాలు దేవుని వైపు లేవు కాబట్టి మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి. ఎందుకు 20 సంవత్సరాలు వాళ్ళు దుఃఖపడ్డారు? ఎందుకు యెహోవా దేవుడు వారి పక్షాన ఉన్నప్పుడు వాళ్ళని విజయాన్ని ఇవ్వకుండా ఎందుకు దేవుడు వారిని ఓడించిందంటే, ఇతర దేవతల తట్టు తిరిగి మా దేవునికి విరోధంగా మేము పాపము చేశామే, పైనున్న ఆకాశం అందే గాని క్రిందున్న భూమి అందే గాని భూమి పైన వేటి రూపమునైనను మీరు చేసుకొనకూడదు, మీరు వాటికి సాగిల పడకూడదు, మీరు వాటికి మొక్కకూడదు, నమస్కరించకూడదు అన్న దేవుని ఆజ్ఞను అతిక్రమించి మేం పాపము చేశాము, మాలో పాపం ఉంది అని వాళ్ళ పాపాన్ని బట్టి ఈ 20 సంవత్సరాలు వాళ్ళు దేవుని దగ్గర ఒప్పుకోలేదు. కాబట్టి ఆయన కనికరాన్ని అందుకోలేక ఇశ్రాయేలు, ఎంత ప్రేమగల దేవుడు యేసు ప్రభు, కాబట్టి వాళ్ళ దుఃఖాన్ని చూసి ఓర్చుకోలేక సహించలేక వారి తప్పును వారి ఎదుట చూపిస్తూ ఒక ప్రవక్తను పంపించాడు దేవుడు. ఈరోజు ఆ అన్య దేవతలు, ఆ అష్టారోతు దేవతలు ఎవరంటే మనుషులు విగ్రహం అయిపోయినారు, డబ్బు విగ్రహం అయిపోయింది,
కాబట్టే కదా నాకంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తే నాకు పాత్రులు కారు అంటే దాని అర్థం ఏంది? మనము దేవునికి మన హృదయాలు ఇవ్వలేదు కాబట్టి ఇది విగ్రహారాధన అని ఈరోజు ఉన్న క్రైస్తవులు, ఈరోజు ఉన్న దేవుని బిడ్డలు ఈరోజు ఆ భావంలో లేరు. కాబట్టి నాకంటే ఎక్కువగా ప్రేమించేవారు నాకు పాత్రులు కారు. ప్రతి దినము తనను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించని వాడు నాకు పాత్రుడు కాడన్నాడు. ఈరోజు నీ సిలువను ఎత్తుకొని నువ్వు వెంబడిస్తున్నావా? నీ కొరకు నా కొరకు ఆ కల్వరి సిలువలో ఆయన మరణించిన ఆ ప్రేమను, ఆ సిలువను గురించిన సువార్త ఈరోజు ఇతరులకు నువ్వు ప్రకటిస్తున్నావా? ఈ భారము నీ మీద లేదా? ఈ ఆజ్ఞ దేవుడు నీకు ఇవ్వలేదా? ఈ ఆజ్ఞను ఈరోజు నీ జీవితంలో గైకొంటున్నావంటే నీకు సమాధానం ఉందా? నాకు సమాధానం ఉందా? వింటున్న వారికి సమాధానం ఉందా? గ్రహించుకోమంటున్నాడు దేవుడు. చూడండి, అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములు త్రిప్పి ఆయనను సేవించుడి. అంటే వీళ్ళు నిబంధన మందస్థం ఉంది కాబట్టి దేవుడు మనతో ఉన్నాడు. ఈరోజు నేను ప్రార్థన చేసుకుంటున్నాను కాబట్టి, ఈరోజు నేను వాక్యాన్ని ప్రకటిస్తున్నాను కాబట్టి, ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నాను కాబట్టి నేను యోగ్యుడును, నేను ఎన్నికైన వాడును అనుకుంటున్నాము. కానీ నేను నా జీవితంలో దేవుని కంటే ఎక్కువగా దీన్ని ప్రేమిస్తున్నాను. ఈరోజు దేవుడిచ్చిన ఆజ్ఞలు నేను గైకొంటలేదు. ఈరోజు దేవుడిచ్చిన వాక్యము నాలో లేదు, కానీ నాలో పాపము లేదు అని మనుషులు ఈరోజు చెప్పుకుంటున్నారు. ఇది తగునా అని ఈరోజు మనల్ని అడుగుతున్నాడు. ఇది మీకు తగునా? ఈరోజు మీరు చెప్పగలరా? చెబుతున్నా, నేను చెప్పగలనా? నాలో ఏ పాపము లేదు, మీలో ఏ పాపము లేదు, మీరు అన్ని విషయములలో దేవుని ఎదుట నిందారహితులుగా మీరు కనబడుతున్నారు అనే ప్రశ్నకి ఈరోజు నీ జీవితంలో నీకు సమాధానం ఉందా? ఇది ప్రభు గ్రహించుకోమంటున్నాడు. చూడండి, అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మును విడిపించును. చూడండి తర్వాత ఏం జరిగింది? సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనము. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది. చూడండి 5వ వచనము. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకును పిలవనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. చూడండి, ఈరోజు నేను పాపిని, నేను ఇంకా నా జీవితంలో దేవుని మాట వినడం లేదు, ఇంకా నేను నా జీవితంలో నేను దేవునికి లోబడడం లేదు, ఇంకా జీవితంలో అలాంటి వాక్యంలోనో ఆజ్ఞల్లో నేను తప్పిపోతున్నానే, నేను పాపినే, నేను పాపాత్మునని ఈరోజు సన్నిధిలో ఈరోజు మీ హృదయాలు ప్రభు ఎదుట నాలో పాపం ఉందని ఒప్పుకోగలుగుతున్నాయా? అలా ఒప్పుకోకపోతే మోసపోతున్నారు. ఈరోజు దేవుణ్ణి మనము అబద్ధికునిగా చేస్తున్నాము. ఆయన వాక్యము మనలో లేదు. ఆయన వాక్యము, ఆయన ఆజ్ఞలు వీరి హృదయములో ఉంటే, వీరిలో దేవుని పట్ల భయం ఉంటే, ఆ అన్ని దేవతలను, అష్టారోతు దేవతలను ఆనాడు ఇశ్రాయేలీలు సేవించేవారు కాదు, అది పూజించేవారు కాదు. అలా దేవుని ఆజ్ఞను అతిక్రమించి వారిలో ఉన్న పాపాన్ని ఒప్పుకోకుండా ఆ దేవుని నిబంధన మందస్థము మనతో ఉంటే దేవుడు మనకున్నాడనే భ్రమలో ఉండి యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఘోరాతి ఘోరంగా శత్రువుల చేతిలో ఓడిపోయినారు. ఎప్పుడైతే 20 సంవత్సరాలు వాళ్ళు అన్ని పోగొట్టుకుంటున్నారు, అంతా నష్టపరుచుకుంటున్నారు, కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. కానీ 20 ఏళ్ళు గడిచినా కానీ ఇంకా వారిలో ఉన్న పాపాన్ని వాళ్ళు గ్రహించలేని గుడ్డి వాళ్ళు అయిపోయినారు. ఈరోజు క్రైస్తవులు గుడ్డివారిగా ఉన్నారు, మత్తులో ఉన్నారు, భ్రమలో ఉన్నారు, వాస్తవంలో లేరు, నిజంలో లేరు. ఎందుకంటే వాక్యము నీ జీవితాన్ని చూపించట్లేదా? ఈరోజు నువ్వు చదివే వాక్యము, ఈరోజు నువ్వు ప్రకటించే వాక్యము, ఇది నీ జీవితంలో నీలో ఉందా అని అడిగితే నాలో లేనప్పుడు ఇది పాపం కాదా? ఇది గ్రహించుకుంటున్నారా? ఎవరిని ఎవరు మోసపరుచుకుంటున్నారు? మనలను మనమే మోసపరుచుకుంటున్నాము. అందుకు దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును.
కాబట్టి వారిలో ఉన్న పాపాన్ని వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ అన్య దేవతలను అష్టారోతు దేవతలను తీసివేయకుండా నిబంధన మందస్థం ఉంటే దేవునితో ఉన్నట్టు అనుకొని యుద్ధాల్లోకి వెళ్ళి ఓడిపోతున్నారే తప్ప మాకు దేవుడిచ్చిన ఆజ్ఞల్లో మేము ఈ ఆజ్ఞను అతిక్రమించి పాపంలో ఉన్నామన్న సత్యాన్ని గ్రహించలేకపోయినారు. కాబట్టే ఒక ప్రవక్తని పంపించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆనాడు ఇశ్రాయేలీలు మేము పాపాత్ములమని ఒప్పుకున్నారు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనము. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. అంటే విజయం ఎప్పుడు వచ్చింది? కనికరము ఎప్పుడు కలిగింది? పాపాత్ములమని ఒప్పుకున్నప్పుడు. వారి హృదయాలు దేవుని తట్టు తిప్పి దేవుణ్ణి సేవించినప్పుడు, వారి హృదయంలో ఉన్న ఆ దేవునికి హేయమైనవి తీసివేసినప్పుడే విడుదల. ఈరోజు దేవుడు నీతో నాతో మనతో అదే మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు గ్రహించుకోమంటున్నాడు. ఈరోజు మన హృదయాలు నిజంగా దేవునికి అంగీకారంగా ఉన్నాయా? మన హృదయాలు నిజంగా దేవుని ఎదుట ఎలాంటి దోషారోపణ చేయకుండా ఉన్నాయా? దోషారోపణ చేస్తుందంటే నీకు ధైర్యం లేదు. దోషారోపణ చేస్తుందంటే నీకు రక్షణ లేదు. దోషారోపణ చేస్తుందంటే రేపటి దినం దేవుని ఎదుట నీకు బహుమానం లేదు. దోషారోపణ చేస్తుందంటే రేపటి దినము దేవునితో పాటు ఉండే ఆ స్థానము నీకు నాకు ఉండదు. కాబట్టి ఈ వాక్యం వింటున్న మనము గ్రహించుకోండి. వాళ్ళు పాపము లేని వారం అనుకుంటూ వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు, మోసపోయినారు. 20 సంవత్సరాలు జీవితంలో నష్టపోయినారు. ఈరోజు నీ జీవితంలో నువ్వు నష్టపోతావా? ఈరోజు నీ జీవితంలో ఇంకా నువ్వు నీ పాపాన్ని గ్రహించుకోకుండా, ఇంకా నేను దేవుని వాక్యాన్ని పాటించడం లేదే, దేవుని వాక్యములో నేను లేనే, దేవుని యొక్క ఆజ్ఞలు అతిక్రమిస్తున్నానే, అలాంటప్పుడు నేను ఎన్నికైన వాడని, నేను పాపం లేని వాడని అని తలంచుకునే ఆలోచన మంచిదంటారా అని ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఇది మంచిదంటారా? ఇది మీకు క్షేమం అంటారా? ఇది ప్రభు చిత్తం అంటారా అని ఈరోజు ఆ యేసుక్రీస్తు ప్రభు ఈరోజు నిన్ను నన్ను మనలందరిని అడుగుతున్నాడు. ఈ వాక్యం వినేవారందరినీ దేవుడు అడుగుతున్నాడు. ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఒకసారి మిమ్మల్ని మీరు మీ జీవితాన్ని బట్టి, మీ క్రియలను బట్టి దేవుని ఎదుట మీరు ఏ రీతిగా ఉన్నారో దాన్ని పరిశీలించుకో. దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి ఇంకొక వాక్యము, న్యాయాధిపతులు. చూడండి, న్యాయాధిపతులు 10వ అధ్యాయము 6వ వచనము. న్యాయాధిపతులు 10వ అధ్యాయము 6వ వచనము. ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనలైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి. ఈరోజు దేవుని సేవ ఒకప్పుడు చేసే ఆసక్తి, ఒకప్పుడు నీకు దేవుని పట్ల ఉన్న ఆ మొదటి ప్రేమ ఈరోజు నీలో ఉంది అంటే నువ్వు చెప్పగలవా? ఈరోజు దేవుని సేవ మానివేసిన వాళ్ళు లేరా? ఒకప్పుడు దేవుని కొరకు జీవించిన వాళ్ళు, దేవుడే సర్వము, దేవుడే మాకు సమస్తము, ఆయననే మాకు ఆధారం అని అన్ని ఆయన తర్వాతనే అనుకొని దేవుణ్ణి వెంబడించిన వాళ్ళు, దేవుని గురించి ప్రకటించిన వాళ్ళు, సాక్ష్యం ఇచ్చిన వారు, ఈరోజు అదే దేవుని పట్ల ఆ మొదటి ప్రేమ మీలో ఉందా అంటే మనకు సమాధానం ఉందా? ఆనాడు ఇశ్రాయేలీయులు అలానే ఉన్నారు. అంటే దోషులుగా నిలబడుతున్నారు. అంటే పాపం ఉంది, ఆయన సేవ మానివేశారు. ఈరోజు నీ జీవితంలో నువ్వు దేవుని సేవ చేస్తున్నావా? చూడండి, లేదా పెండ్లి విందుకు రమ్మన్నప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క కుంటి సాకు చెప్పినట్టు ఈరోజు నీ జీవితంలో సాకులు చెప్తున్నావా? చూడండి, గ్రహించుకోండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, దేవుని యొక్క ప్రణాళికలో మనం అందరం ఉన్నాము కాబట్టి ఆయన మనల్ని సరి చేస్తున్నాడు. మన ఇల్లు ఎలా ఉంది ఆయన తూకం వేసి త్రాసు వేసి చూస్తున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నువ్వు దీన్ని త్రోసివేసి, ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నువ్వు నీ జీవితంలో అశ్రద్ధ చేసి నిర్లక్ష్యం చేస్తే ఒకానొక దినము దేవుని ఎదుట నీ జీవితంలో నువ్వు కనికరం లేని తీర్పు పొందుతావు. ఆనాడు దేవుడు క్షమించడు. ఆనాడు దేవుడు అయ్యా నేను పాపములో ఉన్నాను, నేను అతిక్రమం చేసినాను అని ఆనాడు ఒప్పుకుంటే ఆనాడు పాప క్షమాపణ లేదు.
కాబట్టి మనము ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. నేను ఈ రాత్రి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వింటున్నా మీరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నరుని ఆయువు గడ్డి పువ్వు లాంటిది అన్నాడు దేవుడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటి వారం మనం. కాబట్టి దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఈ వాక్యము. చూడండి ఎందుకు దేవుడు ఈ మాట చెప్తున్నాడో నాకు తెలియదు. చూడండి, మనము ప్రతి దినము ఈ మాటకు లోబడి ఉండాలి. చూడండి, యాకోబు రాసిన పత్రికలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎలా ఉండాలంట దేవుని ఎదుట ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, యాకోబు 4లో దేవుడు చెప్తున్నాడు, 14వ వచనము, రేపేమి సంభవించునో మీకు తెలియదు, నాకు తెలియదు, మీకు తెలియదు. కాబట్టి మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారమే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఈరోజు నా దేవుని చిత్తము నా పట్ల ఇంకా ఉంటే నేను ఇంకా దేవుని సేవ చేస్తాను, ఇంకా అనేకుల గురించి దేవుని ఎదుట సాక్షిగా ఉంటాను. నేను నా జీవితంలో నేను పాపము లేనివాడిగా, పాపము లేని దానిగా నా దేవుని ఎదుట నిలబడతాను. ఎక్కడ కూడా దేవుని వాక్యమునే గాని, దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞలే గాని, నా పట్ల దేవుడు కోరుకునే ప్రణాళికే గాని, ఉద్దేశమే గాని, చిత్తమే గాని దేని విషయంలో కూడా నేను అశ్రద్ధ చూపించకుండా, నిర్లక్ష్యము చూపించకుండా, ఎక్కడ కూడా దేవునికి లోబడకుండా, అవిధేయత చూపించకుండా నమ్మకమైన పరిచారకుడుగా, నమ్మకమైన దాసుడుగా, నమ్మకమైన దేవుని కుమారుడుగా నేను జీవిస్తాను అనే తీర్మానం ఉంటే ఈ బ్రతికిన కొంతకాలంలోనైనా మనం దేవుని ఎదుట యోగ్యులుగా ఉంటాము. కాబట్టి మనం బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు డమ్మముల యందు అతిశయపడుచున్నారు. చూడండి, డమ్మమే కదా, పాపం ఉండి కూడా పాపము లేదని విర్రవిగడం తప్పు కాదు. ఆనాడు ఇశ్రాయేలీలు అలానే ఉన్నారు కదా, ఆ శాస్త్రులు పరిచయులు కూడా అలానే ఉన్నారు కదా. ఇది అతిశయము, ఇది క్రైస్తవులకు తగునా అంటున్నాడు దేవుడు. ఇట్టి అతిశయపడుట మనకు మంచిదా, ఇది మనకు మేలా, ఇది మనకు క్షేమకరమా అని దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభు ఈరోజు నన్ను ఉద్దేశించి, మిమ్మల్ని ఉద్దేశించి, ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలందరినీ ఉద్దేశించి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నా జీవితంలో పాపం ఉండి, ఇంకా నేను పాపములో ఉండి, ఇంకా నా జీవితంలో దేవునికి లోబడకుండా, దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పినట్టు చేయకుండా ఈరోజు నేను అతిశయపడము, ఈరోజు నేను డమ్మముగా ప్రవర్తించడము, ఇది నాకు తగునా, మీకు తగునా? ఆలోచించుకోండి. హృదయాలు కఠినపరుచుకోవద్దు, మనలను మనం మోసపరుచుకోవద్దు. ఎందుకంటే ఆయన సత్యము మనలో ఉండదు. కాబట్టి ఇట్టి అతిశయం అంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయు నెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు మనం ఈ ప్రేయర్ మీటింగ్ లో జాయిన్ అయినాము, ఎన్ని సంవత్సరములు దేవుడు తన దాసుడు ద్వారానో, దాసుల ద్వారానో ఎన్ని వాక్యాలు మనకి మేలుకరమైనవి, దేవుని చిత్త ప్రకారమైనవి ఆయన చేయమని చెప్పి మనం అందరం విన్నాం కదా. ఏనాడన్నా చేసినమ్మా అది పాపం కాదా అండి అని దేవుడు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు. వింటున్నా మిమ్మల్ని అడుగుతున్నాడు, చెబుతున్నా నన్ను అడుగుతున్నాడు. మేలైనది ఎరిగి, చాలా మంది పాపం అంటే తాగేవాడిని చూసావు, లేదా అన్ని జనులను చూసావు, లేదా ఇతరులను చూసి మేము మంచి వాళ్ళము అనుకుంటున్నారే. నీకు ఎన్ని మేలైనవి దేవుడు చెప్పిండు, అవన్నీ చేసినవా? అవి చేయకపోతే ఇక్కడ ఏం చెప్తుంది లేఖనం? పాపము కలుగుతుంది. ఇప్పుడు చెప్పండి, మనలో పాపం లేదా అని దేవుడు అడుగుతున్నాడు. చూడండి, ఎన్ని మేలైన వాక్యాలు దేవుడు మనతో మాట్లాడినప్పుడు అవన్నీ మనం చేసినాము. అదే కదా, వాడు అద్దములో చూచుకొని అవతలకి వెళ్ళిపోయి తాను ఎట్టివాడో మర్చిపోవును అన్నాడు. మనం మర్చిపోతున్నాం, కానీ దేవుని సన్నిధిలో కనపడుతున్నాం, దేవుని ఎదుట ఉంటున్నాం. మనం ఏమనుకుంటున్నాము, ఈ ఫిలిస్తీన్లు నిబంధన మందస్థం ఉంటే దేవుడితో ఉన్నట్టు అనుకున్నట్టు ఈరోజు మనం ఈ ప్రేయర్ లో జాయిన్ అయిన దాన్ని బట్టో, లేదా మనం దేవునికి ప్రార్థన చేస్తున్న దాన్ని బట్టో, దేవునికి ఉపవాసం ఉన్న దాన్ని బట్టో, లేదా దేవుని పరిచర్య చేస్తున్న దాన్ని బట్టో, లేదా దేవుడి పట్ల ఉన్న భక్తిని బట్టి అనుకుంటున్నామే నాకు దేవుడు ఎన్ని మేలైనవి
మనకు చెప్పిండు, ఎన్ని విషయములు దేవుడు మనకు బయలుపరిచిండు, ఇవన్నీ చేసినమా అనే దానికి మీకు సమాధానం ఉందా? చూడండి, చెప్పే నన్ను చూడొద్దు, ప్రకటించబడుతున్న వాక్యాన్ని చూడండి. చెప్పేవాడు ఉన్నాడు, ఎలాంటి ఓడైనా వాడు ఈ లోకంలో నీచుడైన దేవుడు వాడుకుంటున్నాడు కదా. వాడు ఎన్నిక లేని వాడైనా, మనుషుల చేత తృణీకరించబడిన వాడైనా మాట్లాడేది దేవుడు. నీ వద్దకు వస్తుంది ఆ వాక్యము ఎట్లా శరీరధారిగా కృపాసక్త సంపన్నుడు మన మధ్యలో ఉండి ఆనాడున్నాడు. ఈరోజు ఈ వాక్యం మన మధ్యలో ఉంది. దేవుని వాక్యము నీ వద్దకు వస్తుంది. చూడండి, మేలైన జరిగి అలాగూ చేయని వానికి పాపం. కాబట్టి ఇశ్రాయేలుకి అది తగున? ఇతర దేవతలను పూజించడము వాళ్ళకి తగున? అన్ని దేవతలను పూజించడం వారికి తగున? దేవుని సేవ మానివేయడం వారికి తగున? అది మేలైనది కాదు కదా. అది వాళ్ళకి తెలుసు కదా, కానీ చేశారంటే పాపాన్ని కట్టుకోలేదా? ఈరోజు నీ జీవితంలో ఆ పాపం లేదంటారా? నా జీవితంలో ఆ పాపం లేదంటారా? పరిశీలించుకోండి అని దేవుడు ఈరోజు మనల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే వాళ్ళు ఆ రీతిగా దేవుని ఎదుట దోషులుగా కనబడినప్పుడు దేవుడు అడుగుతున్నాడు వాళ్ళతోటి. చూడండి, న్యాయాధిపతులు 10:10, అప్పుడు ఇశ్రాయేలీయులు, మేము నీ సన్నిధిని పాపము చేసి ఉన్నాము, మా దేవుణ్ణి విడిచి బయలులను పూజించి ఉన్నామని యెహోవాకు మొరపెడుతున్నారు. ఎన్ని సంవత్సరాల తర్వాత? 18 సంవత్సరాల తర్వాత. అప్పుడు అర్థమైంది మాలో పాపం ఉన్నది. రేపు నరకంలోకి వెళ్ళినాక, దేవుని ఎదుట నిలబడ్డాక, ఆ జీవ గ్రంథంలో నీ పేరు లేనప్పుడు అయ్యో అప్పుడు అనుకుంటావా నేను పాపం లేదు? చూడండి, ఎంతకాలం జీవితాలను మోసపరుచుకుంటాం, ఇంకెంతకాలం మనల్ని నష్టపరుచుకుంటాం. ఎన్ని మేలైనవి వింటున్నాం. దేవుడిచ్చిన కృప కాదా ఇది? మేలైనవి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. గూఢమైన సంగతులు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆయన ఉద్దేశాన్ని మనకు తెలియజేస్తుండని అలా తెలుసుకొని విని కూడా దాని ప్రకారంగా చేయకపోతే నాకు పాపము కలుగుతుందే, నా వస్త్రాల మీద మురికి పేరుకుపోతుందే, వాటిని ఇప్పుడు శుభ్రం చేసుకోవాలి, నా హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి, నా చేతులు శుభ్రం చేసుకోవాలి అని దేవుని సన్నిధికి వస్తున్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే వారు అలా పాపం చేసి ఉన్నామని ఒప్పుకున్నాక, చూడండి దేవుడు ఏం చేసిండు. న్యాయాధిపతులు 10:15 అప్పుడు ఇశ్రాయేలీయులు, మేము పాపము చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చెయ్యము, దయచేసి నేడు మమ్మను రక్షించమని చెప్పి. అంటే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాళ్ళు అతిక్రమములు దాచిపెట్టారు. ఆ అమోనీయులు, సీదోనీయులు, ఆ దేవతలందరినీ వాళ్ళు పూజిస్తున్నారు, దేవుని సేవ మానివేశారు. కానీ 18 సంవత్సరములు దేవుడు వారిని శత్రువులకు అప్పగించినాక, ఈ 18 సంవత్సరములు పట్టింది వారికి. మేము మా దేవుని ఎదుటనే మేము పాపము చేశాము, మా దేవుణ్ణి విడిచిపెట్టి బయలులు ఈ దేవతలను పూజించాము, అందుకు మాకు ఈ శ్రమ కలిగింది, అందుకు మేము ఈరోజు ఈ దుఃఖంలో ఉన్నాము, అందుకు మా శత్రువులు మమ్మల్ని అణిచివేస్తున్నారు, చితకదొక్కుతున్నారు, మేము ఎక్కడ కూడా విజయాన్ని పొందుకోలేకపోతున్నాము అని 18 సంవత్సరాలు పట్టింది ఆయన కనికరాన్ని పొందుకోవడానికి. పాపాలు దాచిపెడితే అది నిజము. ఇంకెంతకాలం నీ జీవితంలో పాపం దాచిపెడతావు? ఈరోజు నీ పాపాలు ఒప్పుకోకుండా ఈరోజు నువ్వు ప్రభునందు నిద్రిస్తే, మీరు పాపములో నుండి చనిపోవుదురు గనుక నేనుండు చోటుకి మీరు రాలేరన్నాడు యేసు ప్రభు. చెప్పండి, ఈరోజు నువ్వు పాపంలో చనిపోతావు, కానీ నేను యోగ్యుడను, నేను ఎన్నికైన వాడిని, నాలో పాపం లేదనుకున్నావు, చనిపోయినావు. కానీ నువ్వు పాపంలో ఉండి చనిపోయినవు, దేవుడుండు చోటికి నువ్వు పోగలుగుతావా? అందుకు రేపేమి సంభవించునో మాకు తెలియదు. చెప్పే నేను ఉంటానో, వినే మీరుంటారో, ఎవరుంటారో, ఎవరు ఎప్పుడు ప్రభును ఎవరికి తెలియదు కదా. ప్రతిరోజు పాపములు ఒప్పుకోవాలా, మన అతిక్రమములు ఒప్పుకోవాలా. అయ్యా, ఈరోజు నేను దేని విషయంలో తప్పిపోయినా, మాటలో తప్పిపోయినానా, చూపులో తప్పిపోయినానా, హృదయ స్థితిలో తప్పిపోయినానా, నడవడికలో తప్పిపోయినానా, ప్రవర్తనలో తప్పిపోయినానా అని ప్రతి దినము మనము నిద్రపోయేటప్పుడు చేయాల్సిన ప్రార్థన అదే. లేకపోతే ఆ రాత్రి నువ్వు చనిపోతే, నీ పాపంలో ఉండి నువ్వు చనిపోతే, దేవుడు చోటికి నువ్వు పోతావా? యేసు ప్రభువే కదా మాట చెప్పింది, మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురు గనుక నేనుండు చోటికి మీరు రాలేరు అన్నాడు. పోగలుగుతామా? ఈరోజు నీ జీవితంలో దేవుడు ఎన్ని మేలైనవి చెప్పిండు.
ఎన్ని విషయాలు దేవుడు మనకు చెప్తున్నాడు. అవన్నీ చేయకపోవడం వల్ల వాడు వట్టివాడే కదా, క్రియ చేసిన వాడే కదా ధన్యుడు. వాక్యాన్ని విని దాని ప్రకారంగా ప్రవర్తించిన వాడే కదా ధన్యుడు. విన్న వాళ్ళు ధన్యులు అవుతున్నారా? జీవితాల్లో మార్పు లేదు. ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు మనలో మార్పు రావట్లేదు? ఎందుకు మనలో దేవుని వాక్యము కనిపించట్లేదు? దేవుని వాక్యం మనలో కనిపిస్తే మనం దేవుని లాగానే జీవిస్తాం కదా. కానీ ఎందుకు ఈరోజు మనుషుల్లో కనిపించట్లేదంటే వట్టి వినిపోయే వాళ్ళే, కానీ గ్రహించుకోరు. మనసు దేవుని తట్టు తిప్పుకోరు. ఆనాడు యేసుప్రభే కదా, ఈ ప్రజలు కన్నులారా చూస్తారు, చెవులారా వింటారు, కానీ మనసు తిప్పుకోరు. కానీ ఇశ్రాయేలీలు ఆ రోజు వారి హృదయాలు దేవుని తట్టు తిప్పి దేవుణ్ణి సేవించి దేవునికి హేయమైనవి వారిలో నుండి తొలగించినప్పుడు కదా దేవుడు వారిని కనికరించి శత్రువులను కూడా తారుమారు చేసి వాళ్ళు పోగొట్టుకున్న దానికి మరలా దేవుడు ఇచ్చిండా లేదా? కాబట్టి వింటున్న నువ్వు, చెప్తున్న నేను, మనం అందరము పరిశీలించుకోవాలా అని ఆ ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనము. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతినగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. ఎప్పుడైతే యేషయా ఆ సేరుపులు వారు యెహోవా పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తున్నప్పుడు, ఆయన దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవునితో పాటు ఉన్నప్పుడు, ఆయన పరిశుద్ధుడు 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 అని వాళ్ళు స్తుతించినప్పుడు, ఆ కడప గుమ్మములు కదిలించబడినప్పుడు యేషయాలో కూడా తనలో ఉన్న పాపం గ్రహించాడు. ఈరోజు నువ్వు లేవా దేవుని సన్నిధిలో, కానీ నీ హృదయంలో ఎందుకు రావట్లేదు ఆ పశ్చాత్తాపం? ఎందుకంటే నేను పాపము లేనివాడిని, నాలో ఏ పాపము లేదు, నేను అన్ని విషయములలో దేవునికి లోబడుతున్నా, అన్ని విషయాలలో దేవుడు చెప్పిన మేలైనవన్నీ నేను చేస్తున్నాను, నేను ఎన్నికైన వాడని అనుకున్న వాళ్ళు పాపాలు ఒప్పుకుంటారా? అతిక్రమాలు ఒప్పుకుంటారా? చూడండి, ఎక్కడ 2-3 కూడి నా నామములో ఉందురో అక్కడ వారి మధ్య నేను ఉందునన్నాడు. ఇది దేవుడు ఉండే స్థలం అయితే, ఇప్పుడు ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రేయర్ లో దేవుడు ఇచ్చిన వాక్యము నిజమైతే, సత్యమైతే, ఇప్పుడు దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు, ఆనాడు యేషయా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన హృదయంలో పశ్చాత్తాపం వచ్చిందే. కానీ ఈరోజు వింటున్న మీ జీవితంలో ఎందుకు పశ్చాత్తాపం రావట్లేదు? చెబుతున్న నా జీవితంలో ఎందుకు పశ్చాత్తాపం రావట్లేదు? కాబట్టి మనలో పాపం లేదంటారా? చెప్పండి. ఎందుకంటే వినే వాళ్ళము, చెప్పే వాళ్ళమే గాని పాటించము. ఇది దేవుని వాక్యమే, ఇది దేవుని సన్నిధే, మనకిచ్చిన వాక్యము సత్యమే, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడే. భూమి ఆకాశములైనా గతించిపోవునేమో గాని ఆయన మాట గతించిపోవదే. ఆయన ఇచ్చిన ప్రతి వాక్యము సత్యమే. ఎందుకు? తన తండ్రి దగ్గర తెలుసుకున్నవి, నేర్చుకున్నవి తన తండ్రి ఈ లోకములకు వెళ్ళి చెప్పమన్న సంగతులే చెప్పిండే తప్ప తనంతట తాను ఏది కూడా యేసుక్రీస్తు ప్రభు చెప్పలేదు. ఆ తండ్రే ఈరోజు నీకు నాకు చెప్తున్నాడు. నేను మీ మధ్యలోనే ఉన్నా, కానీ మీ హృదయాల్లో పశ్చాత్తాపం రావట్లేదు. మీలో ఉన్న పాపాన్ని మీరు ఒప్పుకోలేకపోతున్నారు. మీ హృదయాలు దేవునికి ఇవ్వలేకపోతున్నాము అని ఆ దేవుడే ఈరోజు మన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకంటే మనలో ఎవరం కూడా దేవుడు చెప్పిన మేలైనది ఏది కూడా ఎన్నో మనం అందరము ప్రశ్నించుకుంటే, పరిశీలించుకుంటే మనం ఎవరం కూడా చేయలేదు. ఈ మాట సత్యం, ఈ మాట నిజం. ఎందుకంటే సత్య స్వరూపి అయిన దేవుడు నిజమే పలుకుతాడు, ఆయన మాట సత్యమే. కాబట్టి మీ జీవితాల్లో మీరు చేస్తున్నారా? ఎప్పుడైతే ఆయనలో ఆ పశ్చాత్తాపము కలిగిందో అప్పుడు ఆ సేరూపులలో నొకడు తాను బలిపీఠ మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను. చూడండి, యేసు ప్రభు ఈరోజు అలానే ఈ లోకానికి వచ్చాడు, మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలగడానికి. మనమందరము మన పాపముల నుండి విడిపించబడి రక్షించబడాలని విమోచకుడుగా వచ్చిండు దేవుడు. కాబట్టి మన పాపాలన్నీ ఆయన రక్తములో కడిగి మనల్ని పవిత్రపరిచిండు దేవుడు. మన హృదయాలను పరిశుద్ధపరిచిండు.
రక్షణ వస్త్రాలు దేవుడు మనకి ఇచ్చాడు. కానీ ఆయన ఉద్దేశాన్ని గ్రహించలేక, ఆ దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించలేక, ఎన్నో మార్లు దేవుడు మనతో మాట్లాడినప్పటికీ సమూయేలు ఎలా అయితే, సమూయేలు కాదు ఆయన ఎవరు, సొలొమోను 2 మార్లు ప్రత్యక్షమైన ఆయన దేవుని మాట వినలేదు. సౌలు దేవుని మాట వినలేదు. ఈరోజు నీ జీవితంలో నువ్వు దేవుని మాట వింటున్నావా? దేవుడు చెప్పినట్టు చేస్తున్నావు? యేసుప్రభువే కదా చెప్పింది. అబ్రహాము తన కుమారుని బలి ఇవ్వడానికి వచ్చినప్పుడు, నేను చెప్పినది నువ్వు వెనుక తీయలేదు గనుక దీనిని బట్టి నువ్వు భయపడు వాడవు దేవునికి. మనం వెనుక తీయట్లేదా? మనం చేస్తున్నావా దేవుడు చెప్పినట్టు? ఈరోజు దేవుడు నీకు పరిచర్య చేయమంటున్నాడు, నువ్వు చేస్తున్నావా? నాకన్నా ఎక్కువగా దేన్ని ప్రేమించొద్దు అంటున్నాడు, ప్రేమించుకుంటున్నాము. ఆయన ఎన్నో విషయాలు కదా మనకు చెప్పింది. ఇవన్నీ ఈరోజు నీ జీవితంలో చేస్తున్నావా అనే సమాధానం నీకు ఉందా? ఇంకెంతకాలం మీరు మోసపోతారు? ఇంకెంతకాలము మీ పాపాలు మీలో ఉండి ఆ పాపాన్ని ఇంకా మూట కట్టుకుంటారు? ఆస్తులు సంపాదించుకున్నట్టు మీ వస్త్రాలను ఎందుకు అపవిత్రంగా పరుచుకుంటారు, కలంకం చేసుకుంటారు? శుభ్రం చేసుకోరా? అది ఎప్పుడు శుభ్రం అవుతుంది? ఒప్పుకున్నప్పుడే కదా. ఆనాడు ఇశ్రాయేలు దేవుని దగ్గర ఒప్పుకున్నారు, అయ్యా మేము పాపాత్మలం అయ్యా అని ఒప్పుకున్నారు. యేషయ్య ప్రవక్త, అయ్యా నువ్వు పరిశుద్ధుడు అయ్యా, కాబట్టి ఇది పరిశుద్ధుడు ఉండే స్థలము, నాలాంటి అపవిత్రుడు ఎలా ఉండగలడు? నాలాంటి అపవిత్రమైన మనుషుల మధ్య నివసించేవాడు ఎలా ఉండగలడు? నేను నశించిపోయేవాడిని, ఇక్కడ ఉండడానికి అర్హుడును కాదు, అర్హత లేనివాడు నన్ను ఒప్పుకుంటేనే కదా అతని దోషము తొలగిపోయింది, అతని పాపానికి ప్రాయశ్చిత్తం వచ్చింది, యోగ్యుడిగా మారిండు. ఈరోజు మీ హృదయాలు అలా ఉన్నాయా? ప్రభు పరిశీలించుకోమంటున్నాడు. ఆ యేషయ్య కన్నా మనం గొప్ప వాళ్ళం. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనము. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. ఎట్లా? ఇశ్రాయేలీలు 20 సంవత్సరాలు ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోయి దుఃఖంలో ఉన్నారో, ఇశ్రాయేలీలు ఎట్లా అయితే 18 సంవత్సరములు శత్రువుల చేత అనగదొక్కబడిపోయి వాళ్ళ శ్రమ మరి దురావస్థకు వచ్చిందో, మిక్కిలి శ్రమ కలిగిన దాన్ని బట్టి వాళ్ళు దుఃఖపడుతున్నారు. ఈ తప్పిపోయిన కుమారుడి స్థితి కూడా అట్లనే మారింది. ఎప్పుడు బుద్ధి వచ్చింది? తన పరిస్థితి మారినప్పుడు. ఆ పందులు తినే ఆ పొట్టును ఆ మేతగడ తినలేని స్థితికి వెళ్ళిపోయాడు. అప్పుడు అతను అనుకుంటున్నాడు, నేను లేచి, రండి, ఈ పశ్చాత్తాపం మనలో రావద్దా? నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని, పశ్చాత్తాపం వచ్చేసింది తప్పిపోయిన కుమారుడికి, తండ్రికి దూరమైన కుమారుడికి. తనకున్న దుర్వ్యాపారం వల్ల తన తండ్రి ఆస్తినంతా సమకూర్చి తన తండ్రికి దూరముగా దూరదేశం ప్రయాణం వెళ్ళి ఏదో ఆశించి, ఏదో దాంట్లో ఆనందము సంతోషం ఉంటది, ఏదో దొరుకుతుందని వెళ్ళి ప్రయత్నించిన వాడి జీవితము ఎలా తలకిందులుగా మారింది. ఆనాడు ఇశ్రాయేలీలు ఆయనను మాత్రమే పూజించాల్సిన వారు, ఆయనను మాత్రమే సేవించాల్సిన వారు, ఇతర దేవతలను సేవించి పూజించడం వల్ల వాళ్ళ స్థితి ఎట్లా మారిపోయింది చూడండి. ఈరోజు దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరో తెలుసా? ఆయన మాట వినేవారు. ఇదే నిర్ధారణ. అలాని వాడు వచ్చి నీలో ఈ రోగం ఉందంటే ఒప్పుకుంటామా? 10,000 టెస్ట్ బెడ్ చేసి నిర్ధారించుకుంటాం. ఈరోజు నువ్వు నిర్ధారించుకో. నీ జీవితంలో ఇంకా నువ్వు దేవుని మాట వినకుండా, ఇంకా దేవుని ఆజ్ఞలు నువ్వు గైకొనకపోతే నువ్వు దేవుణ్ణి ప్రేమించిన వాడవి కావు, దేవుణ్ణి ప్రేమించిన దానివి కావు. మనము దేవుణ్ణి ప్రేమించిన వారము కాము. మనలో సత్యం లేదు, మనలో నిజము లేదు, మనలో కపటం ఉంది, మనలో వేషధారణ ఉంది. మనము పైకి ఒక రూపము, లోపల ఒక రూపం. అన్నాడు అదేంటిది, ఆ నిబంధన మందసం ఉంటే పైకి మేము దేవుని సేవకులం అనుకున్నారు, దేవుని బిడ్డలం అనుకున్నారు. కానీ లోపల వారి మధ్యలో ఏముంది? అన్ని దేవతలు ఉన్నాయి, అష్టారోతు దేవతలు ఉన్నారు. వాళ్ళ హృదయాలు పూర్ణముగా దేవుని వైపు తిప్పినవి కావు. ఈరోజు దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, కుమారుడికి ఏమొచ్చింది? పశ్చాత్తాపం. ఈరోజు నీకు ఆ పశ్చాత్తాపం రావట్లేదా? అయ్యా, నీ పరలోకానికి విరోధంగా అంటే నువ్వు పరలోకం గురించి ఎన్ని ఉపమానాలు చెప్పినావు,
పరలోక రాజ్యంలో ఎవరు ఉంటారు, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు దేవునితో పాటు ఆయన సింహాసనం మీద ఉంటారు అని, పరలోక రాజ్యంలోనికి ఎవరు ప్రవేశిస్తారు, ఎన్ని ఉపమానాలు చెప్పిండు దేవుడు. ఆ మాటలన్నీ విన్నాం కదా, అవన్నీ మనకు మేలే కదా. అలాగూ చేస్తున్నామా అంటే సమాధానం ఉందా నీ జీవితంలో? పాపం కాదా? ఈ పాపం చేస్తే నేను పాపం మోసపోతే ఎవరు నష్టపోతున్నారు? దేవుడు దుఃఖపడతాడు. నాడు ఇశ్రాయేలు 18 సంవత్సరాలు శత్రువుల చేతిలో చిత్తకొట్టినప్పుడు దేవుడు దుఃఖపడ్డాడు. తప్పిపోయిన కుమారుడి కొరకు తండ్రి ప్రతిరోజు చూస్తున్నాడు, తిరిగి ఎప్పుడు నా చెంతకు వస్తాడని. ఈరోజు దేవుడు ప్రతిరోజు చూస్తూనే ఉన్నాడు, కానీ వచ్చే హృదయం నీకు లేకపోయినా, పాపాన్ని బట్టి ఒప్పుకునే పశ్చాత్తాపం హృదయం నీకు లేకపోయినా, దేవునికి లోబడే హృదయం లేకపోయినా, ఏం భక్తి ఇది? ఏం విశ్వాసం? క్రియలు లేని విశ్వాసము ఒట్టిగా ఉండి మృతమవుతుందే. ప్రాణం లేని శరీరం లాగా క్రియలు లేని ఇది కూడా అలాంటిదే. ఒకానొక దినము జీవ గ్రంథంలో రాయబడేది నా భక్తిని బట్ట, నేను సేవ చేస్తున్న సేవను బట్ట, నా పరిచర్యని బట్టి, దేన్ని బట్టి? నా క్రియలను బట్టే కదా, నా ప్రవర్తన బట్టే కదా, నేను దేవుని ఎదుట నడుచుకున్న దాన్ని బట్టే తప్ప కదా. అదే కదా నేను విత్తితే దాని దగ్గర పంట ఉంటది, అది విత్తకపోతే దానికి తగిన పంట ఉంటది. మోసపోకుడని ఎందుకు అంటున్నాడు దేవుడు? ఈ సత్యాన్ని ఎందుకు దేవుని బిడ్డలో మనం గ్రహించలేకపోతున్నామని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయము 19వ వచనము. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి, అతిక్రమములు దాచిపెట్టకుండా ఒప్పుకుంటే ఈ కనికరం వస్తుంది. ఆనాడు ఇశ్రాయేలీయులు ఇంకొక 20 సంవత్సరాలు వాళ్ళు ఉన్న అతిక్రమాలు, పాపాలు ఒప్పుకుండా వాళ్ళు చేస్తే వాళ్ళు ఎల్లకాలం అట్లానే ఉండిపోయారు. ఎందుకండి అంత గర్వము క్రైస్తవులకి? ఈ వాక్యం అంటున్న దేవుని బిడ్డలకు ఎందుకు అంత గర్వము, అంత డమ్మం ఎందుకు? దేవుని దగ్గరకు వచ్చి, దేవుని పాదాల దగ్గరకు వచ్చి, నీ పాపాన్ని ఒప్పుకోలేనప్పుడు, నీ బలహీనతను ఒప్పుకోలేనప్పుడు, నువ్వు దేవుని ఎదుట నడుచుకున్న దాన్ని ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోలేని స్థితి నీకు లేనప్పుడు నా దగ్గరకు మీరు రావడం మీకు కరెక్టా అంటున్నాడు దేవుడు. ఇది మీకు న్యాయమా అంటున్నాడు. ఎందుకు మీరు నా దగ్గరకు వస్తున్నారు? మీ పాపాలు ఒప్పుకోలేనప్పుడు, మీ బలహీనతను ఒప్పుకోలేనప్పుడు, మీ మీ స్థితిని మీరు ఎలా ఉన్నారో ఆ స్థితిని మార్చుకోలేనప్పుడు, దేవుని ఎదుట తగ్గించుకోలేనప్పుడు, ఆయన పాదాల యొద్ద పడలేనప్పుడు, చేసిన పాపాన్ని బట్టి ప్రాయశ్చిత్తం పొందలేనప్పుడు ఎందుకు రావాలా? మీరు నా దగ్గరికి రావడం వల్ల నా నుండి మీకు ఏమి దొరుకుతుంది? ఎవరిని మీరు మహిమపరుస్తున్నారు? ఎవరిని మీరు ఆరాధిస్తున్నారు? మీరు తెలియని దానిని ఆరాధిస్తున్నారు. తెలిసిన దానిని ఆరాధించేవాడు తన పాపాన్ని ఒప్పుకుంటాడు. అదే కదా సత్యముతో ఆరాధించడం అంటే. ఆయన ఇచ్చిన వాక్యమే కదా సత్యము, ఆయన మనకిచ్చిన వాగ్దానమే కదా సత్యము. మీరు సత్యముతో ఆరాధిస్తున్నారా? మీలో యథార్థత ఉందా? అతను యథార్థవంతుడు కాబట్టి నేను అపవిత్రమైన పెదవులు గలవాడును అంటున్నాడు. అపవిత్రమైన మనుషుల మధ్య నివసించి వాడును. అయ్యా నేను పాపిని, నువ్వు పరిశుద్ధుడివి కాబట్టి నాకు అర్హత లేదు అని తను దేవుని ఎదుట తగ్గించుకున్నాడు కాబట్టే కదా దోషం తొలగిపోయింది, పాపము తొలగిపోయింది. తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చి తిరిగి తండ్రి వద్దకు వచ్చి తను తగ్గించుకొని తన ఇంటి వారిలో ఒక పనివాడిగా అయినా నేను అనిపించుకుంటాను, తన కుమారుడిని అనిపించుకోవడానికి యోగ్యత పోగొట్టుకున్నాను. ఎందుకు? తండ్రికి విరోధంగా పరలోకానికి పాపం చేసినప్పటికీ చెప్పినప్పుడు దేవుని వాక్యానికి లోబడ్డారు, దేవుని మాటకు విధేయత చూపించారు. ఎన్ని వాక్యాలు వింటున్నా మీరు, ఎన్ని వాక్యాలు చెబుతున్నా నేను, మనం ఎంతవరకు దేవుని మాట వింటున్నాం? ఎంతవరకు మన జీవితంలో దేవునికి లోబడుతున్నాం? ఎంత మట్టుకు ఇది మేలైనది, ఇలా నేను చేయకుండా ఉంటే నాకు పాపం కలుగుతుందని ఆ పాపము చేయకుండా ఉంటున్నాం? ఇది గ్రహించుకుంటున్నామా? ఇది దేవుని బిడ్డలు తెలుసుకోండి. ఇది తెలుసుకున్న రోజు రాండి, నేను ఎగిరి దూకుతా ఎక్కడి నుంచి? మిమ్మల్ని హత్తుకోవడానికి. తండ్రికి ఎంత ఇష్టం,
దేవుడు ఎంత ఆనందిస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి గ్రహించినావు, దేవుని విలువ తెలుసుకున్నావు. తండ్రి విలువ తెలిసింది. ఆనాడు ఇశ్రాయేలుకు దేవుని విలువ తెలిసింది. ఆ యేషయాకు దేవుని విలువ తెలిసింది. ఈరోజు నీ జీవితంలో దేవునికి విలువ నీకు తెలుస్తుందా? నువ్వు విలువైన వాడివి కాబట్టే తన విలువైన రక్తమును కార్చి నిన్ను తన సొత్తుగా మార్చుకుంటే అదే దేవుని జీవితంలో అంటే నీ జీవితంలో అదే దేవునికి, దేవుని మాటకు, దేవుని ఆజ్ఞలకు, దేవుని వాక్యానికి నువ్వు ఏం చూపిస్తున్నావు? విలువ చూపిస్తున్నావు. విలువ చూపిస్తే దేవుని కన్నా ఎందుకు ఎక్కువ ప్రేమిస్తావు? దేవుని కన్నా ఎక్కువగా దేని కొరకు మనం ప్రయాసపడతాం? చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 3వ వచనము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. ఈరోజు ఎవరి అతిక్రమములు వాళ్ళకి తెలుసు. మేము ఎంతవరకు పరిశుద్ధంగా ఉన్నాము, ఎంతవరకు మా హృదయంలో ఎలాంటి దోషారోపణ లేదు, ఎంత మట్టుకు మేము దేవునికి తగినట్టుగా ఆయనని పోలి మేము ఉన్నాము, ఎంతవరకు దేవుని వాక్య ప్రకారంగా ఉన్నాము మనందరికీ తెలుసు మన అతిక్రమములు. కాబట్టి దావీదు ప్రార్థిస్తున్నాడు, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. ఎవరి అతిక్రమములు వారికి తెలుసు. కాబట్టే మీలో పాపము లేనివాడు మొదట ఆ స్త్రీ మీద రాయి వేయమన్నప్పుడు వాళ్ళు ఎవరు కూడా రాయి వేయలేకపోయినా. ఎందుకంటే అబద్ధపు సాక్ష్యము పలకడం కూడా ఒక పాపమే కదా, అది కూడా ఆజ్ఞ అతిక్రమించడమే కదా. చూడండి, ఈరోజు నీ అతిక్రమములు నీకు తెలిసే ఉంటే ఈరోజు నువ్వు దేవునికి లోబడతావు. పశ్చాత్తాపము రావాలా, నీ హృదయంలో కన్నీరు రావాలా, నీ కళ్ళలో నుంచి కన్నీరు రావాలా. ఎందుకంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసునిస్తుందంట. ఏం ఏడుపు, ఈ లోకంలో ఏం పొందుకున్నా ఏమున్నా వాటి గురించి ఏడవడం వల్ల వచ్చిన ప్రయోజనం ఏం లేదు. ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదైన వాడు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు. నేడుండి రేపు ఎండిపోయే గడ్డిని దేవుడు అంతకంటే అలంకరిస్తే వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? కాబట్టి మొదట నా నీతిని, రాజ్యమును వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. కాబట్టి వాటి గురించి విచారణ చేయాల్సిన అవసరం లేదు. వాటి గురించి ఈ రోజు నీ జీవితంలో దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆనాడు పాపాత్ములుగా ఉన్న వారు దేవుడు వారి దురావస్థను చూసి దేవుడు సహించలేక దేవుడు వారికి సహాయం చేశాడు. ఇది దేవుడు ఈరోజు నీకు నాకు చేస్తాడు. కానీ నువ్వు నేనే ఆయన నీతిని వెతకాలా, ఆయన రాజ్య గురించి కన్నీళ్ళు కాదు విడవలసింది. నేను దేవుని మాట దేని విషయంలో వినడం నేను తప్పిపోయినాను, దేని విషయంలో నా జీవితంలో దేవునికి లోబడలేకపోతున్నాను. శరీరమును చంపు వారికి భయపడకుడి, ఆత్మను దేహమును నరకములో పడద్రోయగల వారికి భయపడమన్నాడు. భయం దాని పట్ల ఉండాల. నేను పాపంలో పడితే, నేను దేవునికి విరోధంగా జీవిస్తే, నాలో చెడుతనం ఉంటే, నాలో పాపం ఉంటే, నాలో అన్యాయం ఉంటే ఇవి నన్ను దేవుని రాజ్యానికి ప్రవేశింపలేవు అనే భయం ఉంటే జాగ్రత్తగా బతుకుతాం. ఎప్పుడైతే దేవుని పట్ల అలా భయభక్తులు కలిగి ఉంటామో ఆయన ఏది కొదువ చెయ్యడు మనకి. ఆయన మహిమైశ్వర్యంలో అన్ని తీరతాయి. కొంతకాలం దేవుడు మనల్ని ఇబ్బంది పెట్టినా, కొంతకాలము మనం శ్రమ పడినా, శోధింపబడినా, జీవితకాలం ఈ కష్టాలు ఉండవు, ఎల్లకాలం ఈ బాధలు ఉండవు. మనం చెయ్యాల్సింది నీ పట్ల దేవుడు కోరుకునే దానికి నువ్వు ప్రయాసపడాలి. చూడండి, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. చూడండి, తప్పిపోయిన కుమారుడు ప్రార్థన. ఎందుకంటే దావీదు కూడా దేవుని కుమారుడు కదా, దేవుని హృదయానుసారుడు కదా, దేవుని చింతానుసారుడు కదా. కుమారుడు కూడా అంతే కదా. కాబట్టే కదా ఇష్టానుసారుడు, కాబట్టే కదా ఎప్పుడు వస్తాడని నా కుమారుడని ప్రతి దినం ఆ తండ్రి కనిపెట్టుకొని ఉన్నాడు. ఆ కుమారుడిలో వచ్చిన ప్రార్థన, దావీదులో వచ్చిన ప్రార్థన కూడా ఒకటే. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడువుగా అగపడదువు, తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలుడుగా అగపడదువు. నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. సత్యం ఎక్కడ ఉంటదంట? అంతరంగములో. ఇప్పుడు ఈ అంతరంగంలో, హృదయంలో మత్తరాలుండి, విభేదాలుండి,
కలహాలుండి, కక్షలుండి, మత్సరములుండి, అసూయలుండి, మత్తతులుండి, అల్లరితో కూడిన ఉండి, వేషధార నుండి, అసూయ ఉండి సత్యం ఉన్నట్ట? ఇప్పుడు సత్యంతో నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? యథార్థత నీలో ఉందా? ఇలా వాక్యాన్ని చూస్తే మనలో ఎవరమన్నా ఒక్కరమన్నా యోగ్యులుగా దేవుని ఎదుర్కొంటామండి? ఈరోజు నా అంతరంగంలో దేవుడు సత్యం కోరుతున్నాడు. చెప్పే వాక్యం సత్యమే, కానీ నీ అంతరంగంలో ఉందా సత్యం? ఈరోజు నీ హృదయంలో, నీ అంతరంగంలో సత్యం ఉందా? ఎందుకంటే ఆనాడు యేసు ప్రభు వారి వశం అవ్వలేదు యెరూషలేము పస్కా పండగ అప్పుడు. ఎందుకు? వారి హృదయ అంతర్యమును ఎరిగినవాడు. సత్యం లేదు వారిలో. ఈరోజు నీ హృదయంలో, నీ అంతరంగంలో సత్యం ఉందా? తాను చూచిన సహోదరుణ్ణి ప్రేమించలేని వాడు తాను చూడని దేవుణ్ణి ఎట్లా ప్రేమించగలడు? ఆయన సహవాసములో ఉండి చీకటిలో నడిచేవాడు అబద్ధికుడు కదా. పాపములో ఉండి కూడా పాపం లేనివాడని చెప్పుకునేవాడు అబద్ధికుడు కదా. మన హృదయంలో సహింపవలనివి కంటే మత్సరములు, విభేదాలు ఉంచుకుంటే మీరు సత్యమునకు విరోధంగా అబద్ధమాడు వద్దన్నాడు. అంతరంగంలో పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు అన్నాడు. ఈ సత్యం ఉందా? కనికరం చూపేవాడు కనికరం లేని తీర్చుతున్నాడు. దేవుడు మిమ్మల్ని క్షమించలాగున మీరును ఇతరులను క్షమించమన్నాడు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. నీ శత్రువులను ప్రేమించమన్నాడు. నీ శత్రువు ఆకలిగా ఉంటే ఆహారం పెట్టమన్నాడు. నిన్ను హింసించే వారిని దీవించమన్నాడు, శపించొద్దన్నాడు. కీడు చేయొద్దు. ఎందుకు? కీడుకు ప్రతి కీడు చేయొద్దు. మీరు కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడమన్నాడు. దూషణకు ప్రతి దూషణ చేయొద్దన్నాడు. మనల్ని పగలు తీర్చుకోవద్దన్నాడు. ఈ రోజు ఉన్న ఈ క్రైస్తవుల్లో వారి అంతరంగంలో ఈ వాక్యాలు ఉన్నాయా అన్నప్పుడు వారి అంతరంగంలో సత్యం లేదు కదండి. ఆ సత్యాన్ని కదా దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మతో సత్యముతో అన్నాడు. ఈరోజు సత్యం ఉందా మనలో? అది మనల్ని మనం పరిశీలించుకోమని దేవుడు అంటున్నాడు. చూడండి 7వ వచనం, నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. ప్రతిరోజు వాక్యము చేత ఉదక స్నానం చేసుకుంటే మనల్ని మనం శుభ్రం చేసుకుంటాం. ఈ ఒంటి మీద ఉన్న శ్రద్ధ, ఈ ఒంటి మీద ఉన్న అలంకరణ, దేవుని పట్ల దీన మనసు కలిగే అలంకరణ ఉండదు. చూడండి, ఈ ఒంటి మీద ఉండే శ్రద్ధ, ఒంటి మీద ఉండే జాగ్రత్త రక్షణ పట్ల ఉండదు మనుషులు. ఏదన్నా చిన్న అనారోగ్యం వస్తే పరిగెత్తుతారు, అన్ని టెస్టులు చేసుకుంటారు, అప్పుడు అమ్మ అంటారు. అదే వాక్యం వచ్చి నీకు చూపిస్తున్నా గానీ ఇది నిన్ను పరీక్షిస్తుంది, ఈ వాక్యం నీ దగ్గరకు వచ్చి నిన్ను శోధిస్తుంది, ఈ వాక్యము ప్రకారంగా నేను లేనే, అయితే ఇప్పుడు నేనేం చేయాలా? ఆ టెస్టులు చేసుకుని ఎలా నిర్ధారించుకున్నాను, ఈ వాక్యాన్ని కూడా నా జీవితంలో చూసుకోవాలి అని ఈ వైద్యుడి దగ్గరికి వస్తున్నారా? ఈ వైద్యుడి దగ్గరికి వస్తే శరీరముకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి ఆయన పవిత్రునిగా చేస్తాడు. మన పాపాలు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు. సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. చూడండి, ఈ రోజు దేవుని బిడ్డలు ఇది గ్రహించుకోవాలా. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనము, నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా, మహత్యము కలిగిన భీకరుడు వగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను, నీ కృపను జ్ఞాపకము చేయువాడా. దేవుని కృప నాకు అధికంగా ఉండాలా, దేవుని కృప అత్యధికముగా ఉండాలా. ఆయన కృప వెంబడి కృప పొందుకోవాలంటే ఇక్కడ ఏం చెప్తుందో తెలుసా? ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవాలా. నువ్వు 10,000 పోయి దశమ భాగం ఇస్తేనో, వారానికి 3 రోజులు ఉపవాసం ఉన్నాడు, తన ఆస్తిలో వచ్చి ఇచ్చిండు, దేవుడు అంగీకరించిండండి. వాళ్ళు సమృద్ధిగా వచ్చిన దాంట్లో దేవుని కానుకేశారు. ఆ భేద విధవరాలు వేసింది లేమి కలిగిన స్థితులు. చూడండి, వాళ్ళందరూ అనుకుంటారు కదా, కానీ అక్కడ ఎవరు యోగ్యురాలుగా ఎంచబడింది? ఆ భేద విధవరాలు. ఈ పరిసయుడు సుంకరికాడ ఎవరు యోగ్యుడిగా ఎంచబడ్డాడు? నీతిమంతుడయ్యిండు, సుంకరయ్యిండు. ఆయన ఆజ్ఞలు అనుసరించుకునే వారికి ఆయన నిబంధన, ఆయన జ్ఞాపకం చూడండి. కాబట్టి
దానియేలు ప్రార్థిస్తుండు, మేమైతే నీ దాసు ప్రవక్తలు నీ నామమును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలు ఆలకింపక. చూడండి, మేలైనది ఎరిగి అలాగూ చేయని వానికి ఏం కలుగుతుంది? పాపము కలుగుతుంది. వీళ్ళకి కలిగిన పాపము అదే. దేవుడు పొద్దు తెల్లవారినప్పుడే ప్రవక్తలని తన దాసులు పంపించి ఆనాడు ఇశ్రాయేలీయులకు చెప్పిస్తే, మేలైనది చెబితే ఎవరన్నా ఆయన మాట వింటున్నారండి? కాబట్టి పాపం కలిగింది. 70 సంవత్సరాలు శిక్షించబడ్డారు. శత్రువుల చేతికి అప్పగించండు దేవుడు. ఈరోజు నువ్వు ఇది గ్రహించుకోగలుగుతున్నావా? ఇది చెబుతున్నా నేను గ్రహించుకోగలుగుతున్నానా? ఈరోజు దేవుడు నన్ను మేలైనది ఎరిగి అలా చెయ్యమంటేనే చేయకపోతే నాకు పాపము కలుగుతుంది అని ఈ పాపాన్ని గ్రహించుకోవట్లేదు. అదిగో ఆ తాగేవాడు పాపి, అదిగో ఆ వ్యభిచారం చేసే ఆమె పాపి, ఇదిగో ఈ అన్యులు పాపులు అని మన ఏళ్ళు వారిని చూపిస్తున్నాయి. కానీ ఆ ఏలు నీ జీవితాన్ని చూపిస్తుందా? నీ ప్రవర్తన చూపిస్తుందా? నీ క్రియలను చూపిస్తుందా? నీ కంట్లో ఉన్న మట్టినో నలుసునో చూపిస్తుందా? చూస్తాం. ఎందుకంటే మేము ఎన్నికైన వారం, మేము దేవుని యందు నిలిచి ఉన్న వారం. మాలో ఎలాంటి పాపం లేదు, మాలో ఎలాంటి అపవిత్రత లేదు. మేము ఎక్కడ కూడా దేవునికి అవిధేయత చూపించట్లేదు, ఎక్కడ కూడా మా జీవితంలో దేవుని మాట మేము వినడం లేదు అని అనుకొని తలంచుకొని పాపంలో పడిపోయి దేవుని ఎదుట దోషులుగా ఉన్నారు కదా. పరిసయుడు దోషిగానే ఉన్నాడు కదా. చూడండి, ఇది ఎంతవరకు మనకు కరెక్ట్ అనేది దేవుడు అడుగుతున్నాడు. వీళ్ళు అందరూ పాపంలో ఉన్నారా, అందరూ పాపం చేశారా అనేది కాదు దేవుని. ఎవరు ఎలా ఉన్నారు అనే దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. చెప్పేవాడిని నేనేమి ఎన్నికైన వాడిని కాదు, నేనేమి భాగ్యుణ్ణి కాదు. కానీ ఆయన కనికరము పొందుకొని ఆయన యోగ్యతనిస్తేనే, ఆయన నాకు ఇవి తెలియజేస్తేనే, ఇవి చెప్పమని ప్రేరేపిస్తేనే, ఇలా నువ్వు చెప్పాలి అని ఆలోచన ఇస్తేనే నేను ఇక్కడ దేవుని ఎదుట ధైర్యంగా నిలబడి చెప్పగలుగుతున్నా. అంతే తప్ప నేను ఉత్తమమైన వాడిని, నేను ఒక్కడనే కరెక్ట్, మీరందరూ పాపులు, లోకమంతా పాపులు అని అనుకోవట్లేదు. ఈ పాపుల్లో కూడా నేను కూడా ఒక పాపినే. ఎందుకు? మాట్లాడేవాడు దేవుడు కాబట్టి, ఈ వాక్యము దేవుడు కాబట్టి, ఈ వాక్యము నా జీవితాన్ని చూపిస్తుంది, ఈ వాక్యం వింటున్న మీ జీవితాలు చూపిస్తుంది అని తలంచుకొని నిలబడుతున్నాను కాబట్టి దేవుని ఎదుట చెప్పగలుగుతున్నా. వినేవాళ్ళు నేను ఒక్కనే ఏదో నీతిమంతుణ్ణి, ఈ లోకమంతా చెడ్డదని చూస్తే ఆ పరిసయుడికి పట్టిన దుస్థితి నాకు పడుతుంది. వాడు నరకానికి పోయింది, వాడి పాపములు క్షమించబడలేదు. ఇంత దేవునిలో ఉండి, దేవుని పట్ల ఆశ ఉండి, ఈ సత్యం తెలిసి కూడా నేను మోసం పోయినానంటే నా అంత వ్యక్తి ఎవరన్నా ఉంటారా? అలా మోసపోయిన వాళ్ళు అంతకన్నా ఈ లోకంలో ఎవరన్నా ఉంటారా? చూడండి, నువ్వు చెప్పిన మాటలను మేము ఆలకించలేదు, నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని ఏం చేశారు? పాపులమును దుష్టులమై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ప్రభువా, నీవే నీతిమంతుడవు. అవును, దేవుడే నీ, ఆయనలోనే పాపం లేదు, ఆయననే తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడు. చిత్తం నేను నెరవేరుస్తున్నాను అనే దానికి ఈరోజు మీ జీవితంలో మీకు సమాధానం ఉందా? ఆయననే యోగ్యుడు. కాబట్టి మేమైతే చూడండి, ఇదంతా వద్దు. దానియేలు 9:8 ప్రభువా, నీకు విరోధముగా పాపము చేసినందున. చూడండి, తప్పిపోయిన కుమారుడు నోటి నుంచి వచ్చిన ప్రార్థన అదే, దావీదు నోటి నుండి వచ్చిన ప్రార్థన అదే, దానియేలు నోటి నుండి వచ్చిన ప్రార్థన అదే. నీకు విరోధముగా మేమేం చేసినాము? పాపము చేసినాము. ఈరోజు ఆయన ఆజ్ఞ ఏందో నీకు తెలిసి, ఆయన ఉద్దేశం ఏందో నీకు తెలిసి, నీ జీవితంలో ఏది దేవుని విధానము మేలైనది కూడా తెలిసి అలా చేయలేదంటే దాని అర్థం ఏందో తెలుసా? నువ్వు దేవునికి విరోధంగా దేవుని ఎదుటనే నువ్వు పాపం చేశావు. ఈ వాక్యం విని నీ పాపాన్ని కప్పివేసుకొని నీ హృదయంలో పశ్చాత్తాపం రాకుండా నువ్వు వెళ్ళిపోతే ఏమవుతుందో తెలుసా? పాపము నీకు కలుగుతుంది. ఈ పాపము నీకు కలగడము మేల, ఈ పాపము నుండి విమోచించబడము, విడిపించబడము, పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగించుకొని మీరు వెళ్ళడం మేలా? ఇది మీ తీర్మానం. మీరు దేన్ని నిశ్చయించుకుంటారో దానిని మీరు చేయరన్నాడు.
మీరు దేనికి లోబడతారో దానికి లోబడతారు. ఇప్పుడు నేను పాపం లేదు నాలో, నేను పరిశుద్ధుడు అనుకుంటే దేవుని ఎదుట పశ్చాత్తాపడు, దేవుని ఎదుట నువ్వు తగ్గించుకో, నీ అతిక్రమములు ఒప్పుకో, కాబట్టి నువ్వు వెళ్ళిపోతావు. అదే దేవునికి లోబడితే పాప క్షమాపణ పొందుకొని వెళ్తావు. అవును ప్రభువ, నా జీవితంలో ఎన్నో విషయాల్లో ఇది మేలైనది అని నేను ఎరిగి కూడా చేయలేకపోయినా, ఎన్నో విషయాల్లో నువ్వు ఎన్నో చోట్లకి నన్ను నేను పోలేకపోయినా, ఎన్నో వాక్యాల విషయాల్లో నేను తప్పిపోయినాను. కాబట్టి వాటన్నిటిని బట్టి ఈ రోజు దేవా ప్రభువ నువ్వు మాకు జ్ఞాపకం చేస్తున్నావంటే మాలో ఇంకా ఎక్కడో బలహీనత ఉంది, ఇంకా ఎక్కడో మాలో పాపం ఉంది. ఆ పాపాన్ని మేము ఒప్పుకోవడానికి ఎందుకు పరిశుద్ధాత్ముడు ఉట్టి శక్తినే కాదు ఇచ్చేది, పరిశుద్ధాత్ముడు నీ పాపాలు ఒప్పిస్తాడు. పరిశుద్ధాత్ముడు లేకపోతే మనుషుల పాపాలు ఒప్పుకోరు, మనుషుల హృదయాలు కదిలించబడవు, మనుషులు ఆలోచించుకోరు. ఎందుకంటే దేవుని పని విధానంలో, దేవుని ఆత్మ పనిచేసే విధానంలో అది కూడా ఒకటే, పాపాలు ఒప్పుకోవడము. దేవుని ఆత్మ చేయకపోతే పాపాలు ఒప్పుకోరు, మనిషి మారడు. కాబట్టి ఈ మాట ఒక్కటే చెప్పి నేను ముగిస్తున్నాను. చూడండి, నెహెమ్యా గ్రంథంలో నుంచి ఈ ఒక్క మాట చెప్పి నేను ఇంకా ముగిస్తున్నాను. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. నీవి చెవి యొగ్గి, చూడండి ఈ దానియేలు ప్రార్థన, నెహెమ్యా ప్రార్థన ఎలా ఉందో. నెహెమ్యా 1వ అధ్యాయము 4వ వచనము. ఈ మాటలు చూడండి, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి, చూడండి ఏడుపు రావాలి, అది మారు మనసుని ఇస్తుంది, దైవ చిత్తానుసారమైన దుఃఖం రావాలి. ఆనాడు నెహెమ్యా ఏడ్చిండు, దానియేలు ఏడ్చిండు. కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి, దానియేలు కూడా అదే కదా అక్కడ ప్రార్థన చేస్తుంది. ఆకాశం మందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని, ఇప్పుడు దానియేలు కూడా దేవుని ఎదుట తన హృదయాన్ని నిబ్బరం చేసుకొని దేవుని ఎదుట ఒప్పుకుంటుంది ఏంది, అదే కదా. ఎట్లనగా ఆకాశం మందున్న దేవా యెహోవా ఎవరి మీద దేవుని నిబంధన, ఎవరిని దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడంటే ఇవి మనం రాసి పెట్టుకోవాలి. ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుని వారిలో పాపము లేదు కాబట్టి, వాళ్ళు దేవునికి విరోధంగా పాపము చెయ్యరు కాబట్టి. చూడండి, ఎట్లనగా ఆకాశం అందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. దానియేలు ప్రార్థన, నెహెమ్యా ప్రార్థన, దావీదు ప్రార్థన ఒకటే. ఎందుకంటే ఆత్మ వారిని ఒప్పింపజేస్తుంది. ఎందుకంటే పరిశుద్ధాత్ముడే మన పక్షము నుండి మనకు విజ్ఞాపన చేస్తాడు. ఇది మనుషులు చేయలేరు, దేవుని ఆత్మ లేనివాడు ఇలా చేయలేడు. దావీదులో ఉన్న ఆత్మ దావీదులో ఉన్న పాపాన్ని ఒప్పిస్తుంది, నెహెమ్యాలో ఉన్న ఆత్మ నెహెమ్యాని పాపాలు ఒప్పిస్తుంది. ఆనాడు సమూయేలు ప్రవక్త వెళ్ళి చెప్పినప్పుడు ఆ మాటను బట్టి వారి పాపాలు ఒప్పుకొని దేవుని ఎదుట పాపాత్ములను ఒప్పుకొని ఉపవాసం ఉండి మరలా యుద్ధానికి వెళ్ళి విజయం పొందారు. చూడండి, ఒప్పుకోవాలా, దాచిపెట్టకూడదు. ఒప్పుకోకపోతే ఆయన నిబంధన నీకు ఉండదు, ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకోడు, ఆయన కనికరం ఉండదు, ఆయన కటాక్షం ఉండదు. అందుకు ఇక్కడ అంటున్నాడు చూడండి, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. వాళ్ళ పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాడు. ఎవరు? నెహెమ్యా. ఇశ్రాయేలు పాపాన్ని ఎవరు ఒప్పుకుంటున్నారు? దానియేలు ఒప్పుకుంటున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు చేసిన వారి పక్షాన యెహోవాకు ఎవరు మొరపెట్టారు? సమూయేలు మొరపెట్టాడు. ఈరోజు నీ కళ్ళ ముందు ఉన్నవాడిని, పాపంలో ఉన్నవాడిని నీచంగా చూస్తున్నావా? వాడిని ప్రేమించి వాడి పాపాలు ఒప్పుకొని ఆ దేవుని నిబంధన, ఆ దేవుని కటాక్షం వాడు పొందుకోవాలని ప్రయాసపడుతున్నాం. చెప్పండి, ఈ ప్రేమ మనలో ఉందా? ఈ మనసు మనకుందా? ఇది క్రీస్తు కలిగిన మనసు ఉంటేనే, క్రీస్తు ఆత్మ మనలో ఉంటేనే, క్రీస్తుని పోలి ఆయనకు తగినట్టుగా నడుచుకుంటే తప్ప మనం చేయడం ఇది కష్టమే. ఎందుకంటే శరీరానుసారముగా శరీరమును అనుసరించి నడుచుకుంటే ఇవి మనం చేయలేం. ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటే తప్ప ఇది చేస్తాం.
అప్పుడు అంటున్నాడు చూడండి, ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోసే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతే. మీ ప్రార్థన ఏంటంటే దావీదు అంటున్నా, దానియేలు ఎంత సేమ్ టు సేమ్ ప్రార్థన. దానియేలు సమూయేలు, ఈయనెవరు? దానియేలు నెహెమ్యా పక్కన ఒకరు ఇద్దరు కాదు కదా. ఆనాడు నెహెమ్యాలో ఉండి విజ్ఞాపన చేపించిన ఆ ఆత్మే దానియేలులో ఉండి విజ్ఞాపన చేపిస్తుంది. దానియేలుని దేవుని ఎదుట ఒప్పింపజేస్తుంది. ఎందుకంటే అతను ఒక్కడే నీతిమంతుడిగా ఉన్నాడు అక్కడ. అతను ఒక్కడే దేవుని ప్రకారంగా ఉన్నవాడు. చూడండి, నీతో మేము బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోసే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలను కట్టడలను దేవుడు మా స్టక్ అయిపోయింది. రవేనా రీజన్ ఇది స్టక్ అయినట్టుంది. అదే సార్ నెట్వర్క్ అది స్టాప్ ఏంటి ఉంది. పక్క నుంచి సార్ అది నెట్వర్క్ ఇష్యూస్ ఏమైనా వచ్చిందో ఏమో తెలియదు.
అది నెట్వర్క్ ఇష్యూ ఏదో ఉందంట, అక్కడ జాయిన్ అవుతున్నాడు అంట. ఒక 1 minute. అక్క ప్రైజ్ లాడ్ అక్క. ప్రైజ్ లార్డ్ బ్రదర్. నెట్ అది కాల్ జాయిన్ అవ్వట్లేదు, నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టు. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృపా కనికరం గల దేవ, నీకు వందనాలు స్తోత్రములయ్యా. ఇంతవరకు నా తండ్రి, నా దేవ, నాయన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారయ్యా. అయ్యా, దేని విషయంలో ప్రభా నీ మాట వినలేని వారిగా ఉన్నాము, దేని విషయంలో ప్రభా నీకు లోబడకుండా ఉన్నాము, దేని విషయంలో నైనా నీ ఆజ్ఞను అతిక్రమిస్తున్నాము, మేలైనది ఇదని మేము ఎరిగి కూడా అయ్యా మేము అవిధేయత చూపించి పాపం చేస్తున్నాము తండ్రి. అయ్యా, మేము పాపాత్ములమని మేము ఒప్పుకుంటున్నాం అయ్యా. మా అతిక్రమములు దేవా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం అయ్యా. అయ్యా నాయన, నీ నిబంధన మా పట్ల జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మమ్మల్ని కటాక్షించండి, మమ్మల్ని కనికరించండి. ఆనాడు తండ్రి వాళ్ళున్న ఆ యొక్క శ్రమలో నుండి వారందరి పట్ల నువ్వు చేసిన కార్యమే నా తండ్రి. ఈ దినం ఒప్పుకున్న మా ఎడల కూడా ఆ రీతిగా చేసి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని ప్రార్థిస్తూ, నా పాపములు, నా దోషములు, నా అతిక్రమములు, నా సమస్త హేయమైన వాటన్నిటిని బట్టి అయ్యా, నీ దృష్టికి నీచమైన అసహ్యమైన కార్యములన్నిటిని జరిగించిన దాన్ని బట్టి, అబద్ధమును జరిగించిన దాన్ని బట్టి, అంతరంగంలో లేని సత్యమును బట్టి అయ్యా, దేని విషయంలో తప్పిపోయిన దాన్ని బట్టి అయ్యా, వాటన్నిటిని బట్టి ఈ దినం నీ సన్నిధిలో ఒప్పుకుంటూ మమ్మల్ని క్షమించి కనికరించి నీ నిబంధనను, నీ కృపను మరలా మా పట్ల జ్ఞాపకం చేసుకొని మా అందరి మీద మరలానైనా నీ వెలుగును ప్రకాశింపజేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క అందరికి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఎవరిని మీరు ఆశీర్వాదం అండి బ్రదర్. సార్, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సమాధానం, నడిపింపు మనకందరికీ, కేబీపీఎం గ్రూప్ ఉన్న బ్రదర్ సిస్టర్ కుటుంబీకులందరికీ, నిత్యం విజ్ఞాపన ప్రార్థిస్తున్న కుటుంబీకులకి, ఇంకా ఎవరైతే ఆరాధనలో పాల్గొనలేదో ఆ కుటుంబీకులందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.